ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. మిడ్వే ఒక 2.5 ఏళ్ళు అయ్యాక ఆయన రాజీనామా చేసి ఈయన ముఖ్యమంత్రి అవుతాడని అధిష్టానం మాకు చెప్పిందని శివకుమార్ అనుయాయులు చెప్పారు. శివకుమార్ కూడా 2 రోజులు కాస్త నలది ఎడమొహంగా ఉన్న తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ఉప ముఖ్యమంత్రి. ఎప్పటికప్పుడు ఇది నడుస్తుంది. మొన్న హఠాత్తుగా సిద్ధరామయ్య, శివకుమారు, మొత్తం కర్ణాటక కాంగ్రెస్ నాయకులు చాలామంది ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏదో అవగాహన కుదిరింది. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించి ఆయన కుమారుని ఉప ముఖ్యమంత్రిని చేసి కొత్త ముఖ్యమంత్రిని తీసుకొస్తారు. కొత్త ముఖ్యమంత్రి అన్నప్పుడు సహజంగా డీకే శివకుమార్కి అని అందరూ భావించారు. ఈరోజు ఆయన రేపు రాజీనామా చేస్తారా అని. అయితే కేసీ వేణుగోపాల్ వాళ్ళ ప్రధాన కార్యదర్శి, ఈయన కూడా కేరళ ముఖ్యమంత్రి అవుతాడనుకొని కొద్దిలో తప్పిపోయిన వ్యక్తి. దానికి దీనికి కూడా సంబంధం ఉంది వాస్తవానికి. డీకే ఈయన ఏమంటున్నాడంటే, లేదు మేము రాజ్యసభ గురించే చర్చించాము అంటే అందులోనే ఉంది మెలిక. రాజ్యసభకి ఈయన్ని పంపించడం, రాజ్యసభ చర్చ, అది కూడా సిద్ధరామయ్యని పంపించడం అంటే కూడా రాజ్యసభ చర్చే కదా. సో డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. బట్ సిద్ధరామయ్యకి అయితే కన్వే చేశారు అతను రాజీనామా చేస్తాడు. మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవడానికి దీనికి శివకుమార్ అయితే ఎక్కువ రిసోర్స్ఫుల్గా, డైనమిక్గా ఉంటాడనే అవగాహన ఉంది అని చెప్తున్నారు. అది బహుశా రేపు జరుగుతుందా లేదా. అయితే 2 విషయాల్లో తేడా ఉందని. ఒకటి, ఉప ముఖ్యమంత్రులు ఒకరు కాకుండా 2-3 ఉండాలి. అంతకుముందు శివకుమార్ను గౌరవాన్ని పవన్ కళ్యాణ్ లాగే శివకుమార్ బలమైన వ్యక్తి కాబట్టి ఒక ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టారు. ఇప్పుడు 2-3, అంతకుముందు జగన్ హయాంలో 5 ఉండేవాళ్ళు కదా. ఆ పద్ధతిలో జరగాలని సిద్ధరామయ్య కొన్ని షరతులు పెడుతున్నారని చెప్తున్నారు. అయితే ఆయన బహుశా ఆయన దిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన శివకుమార్ కూడా ఇంకా తట్టుకునేది ఉండదు. తెలుగు వాళ్ళకి ఇంకో ప్రత్యేకమైన ఆసక్తికరమైనది ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కొంతమంది మటుకు షర్మిలను కూడా రాజ్యసభకు పంపించడానికి కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభకు టికెట్ ఇప్పించమని కాంగ్రెస్ అధిష్టానం కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది అని. అదే జరిగితే అది ఒక పెద్ద కొత్త పరిణామం అవుతుంది. మూడోది, తమిళ తమాషాకు దీనికి కూడా సంబంధం ఉంది. రాహుల్ గాంధీ దక్షిణ భారతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యూహం ఆలోచించాడు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడులో మంత్రివర్గంలో కాంగ్రెస్ నాయకులు చేరినట్టు ఇప్పుడు షర్మిలకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇప్పించటం ఇక్కడ ఇది ఉంది. వీటన్నిటి ద్వారా తమ పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవడానికి దక్షిణ భారతంలో వ్యూహం పన్నుతున్నారు అనేది వస్తున్న మాట. నిజంగా షర్మిలకే రాజ్యసభ అంత సులభమని నేను అనుకోవట్లేదు. ఉన్న పరిమితమైన అవకాశాలు ఇవన్నీ ఉన్నా. బట్ ఆ మాట అయితే కొన్ని ఫ్లోట్ అవుతున్నటువంటి పరిస్థితి మటుకు కనిపిస్తుంది. తమిళ తమాషా నిజానికి తమాషా కాదు, సీరియస్సే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు మనకు తరచూ విజయ్ పేరు వినిపిస్తుంది. విజయ్ ఎలా గెలవగలిగాడు, విజయ్ కోసం అందరూ ఏకోన్ముఖంగా ఎలా పనిచేశారు, జనసేనలో అందరూ అంత ఐక్యంగా లేకపోవటం, ఇట్లాంటి అంశాలు చాలా విన్నాం మనం. కానీ విజయ్ ఏదో అనుకోకుండా అదృష్టవశాత్తు అయ్యాడని కాదు, ఆయన చాలా వ్యూహాత్మకంగానే అయ్యాడు. ఆయన వేషధారణ దగ్గర నుంచి, వేసుకుంటున్న కోటు దగ్గర నుంచి, పెడుతున్న